హాయ్ అండి. ధూమ్‌కా తెలుగు న్యూస్‌కు స్వాగతం. ఈరోజు గుడ్ నైట్ అండి అందరికీ. ఈరోజు మంచి సూపర్ సినిమా గురించి తెలుసుకుందామండి. సినిమా అంటే అసలు నువ్వంటా నేనా, నేనంటే నువ్వా అనే విధంగా సినిమా ఉంటుందండి. ఇది మనకు నరసింహ. ఖచ్చితంగా చూడండి. మంచి ఎంటర్టైన్మెంట్. అసలు ఆడది మగవంతుని పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక ఆడపిల్ల అంటే అణువు ఆడతనము, మంచి అనేవి అంతా గ్రహించుకొని ఆడపిల్లకి కావాల్సింది ప్రేమ. ప్రేమ ఉంటే ఎటువంటి భర్త అయినా సరే, పరావాలైనా సరే ఎంత చాలా మనకు సాఫ్ట్గా మాట్లాడతారండి. ఒక ఆడపిల్లకు పొగరు ఉంటే ఏ విధంగా ఉంటుందో ఈ సినిమాని మనకు రియల్ ఫ్యాక్టర్ అండి ఇది. మన నరసింహ సినిమా చాలా ఫేమస్. మన హీరో రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్. ప్రపంచంలో నెంబర్ 1 హీరో అండి ఇతను. చాలా సూపర్. మనకు 'రోబో' సినిమా నుంచి ఎంతో ఫేమస్ అయిన రజనీకాంత్ గారు. హీరోయిన్ రమ్యకృష్ణ ఇంట్లో సౌందర్య వర్క్ చేస్తూ ఉంటుంది. అయితే రజనీకాంత్ విషయానికి వస్తే, మన రజనీకాంత్ వాళ్ళ డాడీ ఇతను డాడీకి తమ్ముడు ఉంటాడు. తమ్మునికి ముగ్గురు కొడుకులు ఉంటారు అనమాట. అంటే రజనీకాంత్ వాళ్ళ కాకు ముగ్గురు కొడుకులు అన్నమాట. ఇతను ఈ ఊరు సంప్రదాయం ప్రకారము ఇద్దరు ఆడపిల్లలు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే మ్యారేజ్ చేస్తారు. పెద్దల సమక్షం లోపల ఎవరు ఇష్టం లేకుండా ఖచ్చితంగా చెప్పాలన్నమాట. ఇష్టం లేకుండా బలవంతం చేసినా కూడా భయపడే అవసరం లేదని చెప్పాలేమని ఒక తీర్మానం ఉంటుంది. మన రజనీకాంత్ వాళ్ళ డాడీ పెద్ద మనిషిగా వ్యవహరిస్తారన్నమాట. ఎవరికి ఇష్టం లేకుండా ఆ పుస్తల తాడు, ఆ పెండి బట్టలు అంతా కూడా బాయిలో పడేస్తారన్నమాట. ఇక్కడ మన హీరోయిన్ సౌందర్య, తర్వాత రమ్యకృష్ణ వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన మన రజనీకాంత్ స్టైల్ చూసి మొత్తానికి లవ్లో పడిపోతుంది అన్నమాట. హీరో వాళ్ళ కాక ఇతను ముగ్గురు కొడుకులు ఉంటారు. కొద్దిగా మందబుద్ధులు ఉంటారు అన్నమాట. సరిగ్గా తెలియదు కానీ రజనీకాంత్ మాత్రం మంచి తెలివిపరుడు. ఆ తండ్రి చాలా గౌరవించే కొడుకుగా ఉంటాడనమాట. ఏ విషయం కాదన్నాడు. ఈ మొత్తానికైతే ఇతని యొక్క రమ్యకృష్ణ మన రజనీకాంత్ యొక్క స్టైలు, నడవడిక, అతని యొక్క హెయిర్ స్టైల్ నేను ఒకసేపు 100 సార్లు చెప్పినట్టు అట్లా డైలాగ్స్ ఉంటాయండి. దానికి మొత్తం పడిపోతుంది. ఒకసారి ఏమైందంటే రమ్యకృష్ణ రెడ్ డ్రెస్ వేసుకుంటే ఒక ఆవు అనేది పడితే చంపేద్దామని ఫస్ట్ రజనీకాంత్ గారు వచ్చి జస్ట్ కన్ను చూపులతోనే ఆ ఆవు అనేది వెంటకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇంత ధైర్యస్తుడు ఉన్న వ్యక్తిని ప్రేమించుకుంటూనే వదలని రమ్యకృష్ణ ఇంకా పట్టుబడుతుంది. బట్ మన రమ్యకృష్ణకు మన రజనీకాంత్ అసలు ఇష్టపడడు. నేను ఒక ఆడదాన్ని ఇష్టపడుతున్నా, బట్ నువ్వు ఆడదాన్ని కావు, ఆడదాన్ని ఒక్క లక్షణం లేదని హేళన చేస్తాడనమాట. ఈయననేమో సౌందర్యకు లవ్ చేస్తాడనమాట. సౌందర్య ఇష్టపడతాడు. సౌందర్య మంచి అమాయకత్వము, కలుపుగొంతనము, ఆమె పేదరికం, అమాయకత్వంగా మొత్తం చూసి ఆమె సిగ్గు బిడియం అంతా చూసి చాలా ఇష్టపడతాడు. చాలా మంచి రజనీకాంత్ సౌందర్య మధ్య లవ్ రొమాన్స్ బాగుంటుందండి. దాన్ని చూసి మన రజనీకాంత్ నేను నచ్చలేం కానీ నా ఇంటి పని మనిషి నీకు నచ్చిందా అని హేళన రజనీకాంత్ తిడతారన్నమాట. నేను ఒక ఆడపిల్లని కోరుకుంటున్నాను, మొగరాన్ని కాదు, అంటే ఇష్టం లేదంటే ఎంత చెప్పినా కూడా నేను పడుతుంది. నేను నా ప్రాణం మనిషి నేను వదలా అని పట్టుబడుతుంది అన్నమాట రమ్యకృష్ణ. ఈ ఒక కచేరీ ఉంటుంది అన్నమాట. ఇంట్లో పెద్దవాళ్ళు కచేరీ ఏర్పాటు చేస్తూ ఉంటారు. కచేరీ ఏర్పాటు చేస్తూ ఉంటే ఈ కచేరీ లోపల అందరి ముందు ముద్దు పెడుతుంది అన్నమాట రమ్యకృష్ణ రజనీకాంత్కు. అందరు షాక్ అవుతారు. షాక్ అయిన తర్వాత ఒకసారి ఏమవుతుందంటే, రజనీకాంత్ వాళ్ళ డాడీ తమ్ముడు ఆస్తి మొత్తం మీరే అనుభవిస్తున్నారు, నాకు కూడా పనిచేయాలంటే అసలు షాక్ అవుతారు అనమాట. రజనీకాంత్ వాళ్ళ డాడీ షాక్ అవుతారు. ఈ ఆస్తి నాదే, తీసుకోబెట్ట, అవసరం లేదు, నా ఆస్తి ఒక్క చిల్లు కూడా అవసరం లేదు, నా ఆస్తి నా పెద్ద కొడుకే ఆస్తి, ఈ ఆస్తి మొత్తం మీరు తీసుకుంటాను, ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతే మీరు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడతాను. నా కొడుకు సంబంధించిన 4 ఎకరాల భూమి ఉంది, దాన్ని వ్యవసాయం చేసుకుంటూ ఉంటాను. ఈ భూమి మొత్తం నువ్వే తీసుకో, ఈ ఇల్లు ప్రాపర్టీ నా దగ్గర ఉన్న మొత్తం నువ్వే తీసుకో, తమ్మును అరే నువ్వు తమ్మునివి కదా అని ఎంత పెద్ద మనసు ఉంటుంది రజనీకాంత్ వాళ్ళ డాడీకి. తమ్మునికి మొత్తం ఇచ్చేస్తాడు. ఇచ్చినా కూడా సరే పోయేటప్పుడు ఇంకోసారి ఇంటి దగ్గర వచ్చి కూర్చొని జర పాత జ్ఞాపకం నెమరు తీసుకుంటా అంటాడనమాట. ఇక్కడ కూర్చొని చనిపోతారన్నమాట.
చనిపోయిన తర్వాత ఇతను ఇక సంపాదించిన 4 ఎకరాలు భూమి ఇది హైలైట్ అన్నమాట. రజనీకాంత్ సంపాదించిన ఓన్గా సంపాదించిన 4 ఎకరాల భూమి ఊరు బయట కొంటాడన్నమాట. ఊరు బయట కొనేటప్పుడు ఒకసారి దాంట్లో అక్కడ తవ్వుతున్నప్పుడు గ్రానైట్ అనేది బయట పడుతుంది అన్నమాట. ఆ పని ఒక వర్కర్కు బయట పడితే ఆ వర్కరు రజనీకాంత్ వాళ్ళ కాకకు వచ్చి చెప్తారన్నమాట. మళ్ళీ రజనీకాంత్ మారిపోతుంది, రజనీకాంత్ వాళ్ళ డాడీ కాక మారిపోతాడు. నాకు మా అన్నని రాత్రి కల్లో వచ్చిండు, ఈ ఆస్తి మొత్తం ఇచ్చేసేట బాగుండదు అని ఏదో నాటకం ఆడుతున్నమాట. ఎందుకంటే నాటకం ఆడి ఈ ఆస్తి మొత్తం నీకు ఇచ్చేస్తాను, మొత్తం ప్రాపర్టీ ఇచ్చేస్తాను, నా 4 ఎకరాల భూమి మాత్రం వెయ్యి అని రజనీకాంత్కు చెప్తే వాళ్ళ అమ్మ సరే అని ఒప్పుకుంటుంది. సంతకాలు కాకపోతే ఒక 4 ఎకరాల నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని వాళ్ళ కాక చెప్తాడనమాట. బట్ అక్కడ కొద్దిగా అపశకునాలు, వాళ్ళ డాడీ ఫోటో ఊగడము అపశకునాలు జరుగుతాయి అన్నమాట. వాళ్ళ అమ్మ వద్దంటే వద్దు బట్ట డాడీ ఇచ్చిన ఆస్తి వాళ్ళకి పోనీ, నువ్వు ఇచ్చిన 4 ఎకరాలు ఏదైనా హ్యాపీగా ఉందాం బతుకుదాం అనేసరికి వాళ్ళు అక్కడ జరగనియరన్నమాట. ఆ విషయం అర్థమవుతుంది. అరే చైన్లో అక్కడ గ్రానైట్ ఉన్నదని వాళ్ళ హీరో వాళ్ళ కాక చెప్పేస్తాడు. అక్కడ నుంచి బయటపడి ఆ గ్రానైట్ తవ్వి మొత్తం లీగల్గా అమ్ముకొని ఎంతో డెవలప్ అవుతాడు అనమాట హీరో. నాగార్జున మన రజనీకాంత్ మంచి స్థాయికి ఉంటాడు అన్నమాట. అప్పుడు ఇంకా సౌందర్యని ఇంకా ఎక్కువ ఇష్టపడతారు. ఇద్దరు లవ్ చేసుకునే టైంలో రమ్యకృష్ణ చూస్తుంది అన్నమాట. నేను ఖచ్చితంగా నేను సాధించైనా సరే, నేను చంపైనా సరే పెళ్లి చేసుకుంటా అనే పట్టుదల పడతామన్నమాట రమ్యకృష్ణ. బట్ ఆమె లగ్గమైన తర్వాత, సౌందర్య లగ్గమైన తర్వాత ఆ ఫోటో వీడియో చూసి చాలా బాధపడుతూ ఉంటుంది అన్నమాట. చాలా బాధపడి ఒక్కటే ఇంట్లో ఆమె అసలు చూసిన వీడియోని చూసి మొత్తం ఇక్కడ రజనీకాంత్కు సౌందర్యకు లగ్గం అవుతుంది. ఆ వీడియో చూసి పిచ్చి అయిపోతుంది అన్నమాట. ఆ వీడియో వాళ్ళ ఇంట్లో తల్లిగారింటికి వచ్చి ఒకటే ఇంట్లో 20 సంవత్సరాలు ఉంటుంది అన్నమాట. అట్లనే వాళ్ళ అన్నతో మాట్లాడుతుంది. జస్ట్ ఏందమ్మా పిచ్చిదాన్ని ఇట్లా చేస్తున్నావు అంటే టైం వచ్చిన బయటకు వస్తా అని చెప్తుంది అన్నమాట. ఒక్కోసారి ఏమవుతుందంటే రజనీకాంత్ వాళ్ళ ఇల్లు, ఈ రజనీకాంత్ వాళ్ళ కాక మొత్తం ఆడవాళ్ళ సోబతి తర్వాత జూదం ఆడడం, కొడుకులు లంగా ఉండడం వల్ల అక్కడ ఇల్లు అనేది అమ్మకానికి పెడతాడు అన్నమాట. అంటే బయట వాళ్ళు తప్పు తీసుకుంటే అప్పుడు వచ్చి ఇల్లు కబ్జా చేసుకుంటా అని అంటాడు అన్నమాట. తర్వాత రజనీకాంత్ రాగానే నీకు ఎన్ని పైసలు కావాలో ఎంత తీసుకో అని చెప్తాడు అన్నమాట. వాళ్ళు కాక చెప్పి ఈ పైసలు నువ్వు బతకడానికి తీసుకో, ఇల్లు నీ పేరు మీద ఇల్లు డాడీ పేరు మీద, డాడీ ఇల్లు కాబట్టి జ్ఞాపకం ఖచ్చితంగా ఉండాలి, అమ్మొద్దు, మంచిగా ఉండాలని చెప్తారన్నమాట. మొత్తానికి అయితే సౌందర్యకు 2 బిడ్డలు ఉంటారన్నమాట. 2 బిడ్డలు సిటీలో చదువుకుంటారు. సిటీలో చదువుతున్నప్పుడు ఇక సౌందర్య అప్పుడు మన రమకృష్ణ ఒక సమయం దొరుకుతామన్నమాట. ఎందుకంటే రజనీకాంత్ మీద పగ సాధించుకోవడానికి అప్పుడు ఇంట్లోకి బయటికి వచ్చి స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని మంచిగా బయటకు వస్తామన్నమాట. ఏమేమైందంటే సౌందర్య మన రజనీకాంత్ వాళ్ళ మామ కొడుకు అన్నమాట. ఈమె కాలేజీలో వీళ్ళిద్దరు ప్రేమించుకుంటారు. కాలేజీలో రమ్యకృష్ణ అబ్బాస్ ఏం చేస్తాడు, కాలేజీలో ఈమెకు ప్రేమిస్తాడు. కాలేజీలో రమ్యకృష్ణకు మన హీరో వాళ్ళ మామ కూతురు ప్రేమిస్తాడు, అబ్బాస్ ప్రేమిస్తాడు. బట్ అందరు ఇక్కడ రజనీకాంత్ అంటారన్నమాట, నువ్వు పెళ్లి చేసుకుంటావు అంటే ఖచ్చితంగా చేసుకుంటాను రమ్యకృష్ణ చెప్పినట్లు చెప్తాను, చేసుకుంటానని చెప్పు. పెద్దల ముందు వచ్చేసరికి అడుగుతానమాట, నీకు ఇష్టమా అంటే నాకు ఇష్టం లేదు, ఈమె వేరే మ్యారేజ్, తండ్రి వేరే మ్యారేజ్ పెళ్లి చూస్తాడు, వేరే మ్యారేజ్ సెట్ చేస్తారనమాట. ఈ విషయం లవ్ మ్యారేజ్ తెలియదు అనమాట. ఈమె అబ్బాస్కు లవ్ చేస్తుందని, వాళ్ళ మామ బిడ్డకు కొడుకు లవ్ చేస్తుందని తెలియదు అనమాట. అంతలోపల అదే వీళ్ళ సాంప్రదాయం ఉంది కదా, ఇష్టమైన అబ్బాయి అంటే నాకు ఇష్టం లేదు అనగానే షాక్ అవుతారు అందరు షాక్ అవుతారు. అప్పుడు ఏం చేస్తారు, మెడలో తీసి ఇంకో చెల్లెలు ఉంటుంది అన్నమాట. రజనీకాంత్కు 2 బిడ్డలు కదా, ఇంకో చూడండి నీ
మెల్ల మా హారతి దండ తీసి చెల్లెలు మెల్ల అంటే వేస్తాను. బట్ నువ్వు లగ్గం చేసుకుంటావా అంటే చేసుకుంటా, బట్ అక్క లగ్గం అయిన తర్వాత చేసుకుంటా అని అంటదన్నమాట. సో ఇక మొత్తంగా మ్యారేజ్ క్యాన్సిల్ అవుతుంది. ఇష్టం లేని మ్యారేజ్ చేయడం ఈ ఊరు సాంప్రదాయం కాదు కాబట్టి పుస్తల తాడు, పూల దండలు అన్నీ కూడా పల్లె మొత్తం బావిలో పడేస్తారన్నమాట వీళ్ళు. ఎప్పుడో స్టార్టింగ్ జరిగిన వాళ్ళ డాడీ ఉన్నప్పుడు జరిగింది. మరి ఇప్పుడు జరిగింది. వీళ్ళు పుట్టిన వల్ల పరువు పోతుందన్నమాట. అప్పుడు రజనీకాంత్ అడుగుతాడు, ఎవరమ్మా నీకు ప్రేమించింది చెప్పంటే పలానా వ్యక్తి. అప్పుడు మామ కూతురని రజనీకాంత్ అది రమ్యకృష్ణ అల్లుడు జర బెండ్ అవుతాడు అనమాట. ఎందుకన్నా ఎంతైనా ఆడపిల్ల కదా, ఆడపిల్ల విషయానికి వస్తే జర భయపడతాడు అనమాట. సో రజనీకాంత్ కొద్దిగా భయపడతాడు. కానీ అబ్బాస్ సపరేట్గా పిలిచి చూడబెట్ట బాగుండేది పద్ధతి కాదని మీరు పెంచుకునే విషయము జర, ఎందుకంటే ఆడపిల్ల జీవితం నాశనం చేయొద్దని మంచి మాటలు చెప్తాడు. లేదు బాబాయ్ నేను ఖచ్చితంగా ప్రేమించిన ఏమో లగ్గం చేసుకుంటా, కానీ మా డాడీ మా అత్త ఇద్దరు భయపెట్టారు నన్ను చంపేస్తారు ఖచ్చితంగా అంటారనమాట. సో అక్కడ ఓడిపోతుంది. అక్కడ ఓడిపోయిన సందర్భం లోపల రమ్యకృష్ణకు మళ్ళీ వీళ్ళిద్దరికి లగ్గం చేస్తుంది అనమాట. రజనీకాంత్ లగ్గం చేస్తాడు. బిడ్డకు ఆ ప్రేమించిన వ్యక్తికి లగ్గం చేసుకుంటుంది. లగ్గం చేస్తారు. అందరూ నీకు ఇష్టమా నాకు ఇష్టమా అంటే ఓకే అంటారు. లగ్గం అయిపోతుంది, సజావుగా అయిపోతుంది. బట్ రమ్యకృష్ణ ఇక్కడ వచ్చి సభాస్థానంలోకి వచ్చి ఇది సినిమా హైలైట్ అండి. ఈమె వస్తున్నప్పుడు గన్ తీసుకుని వస్తుంది అనమాట. వస్తున్నప్పుడు ఇట్లా గన్ తీసుకొని వస్తుంది. గన్ తీసుకొని వచ్చేటప్పుడు రజనీకాంత్ దగ్గర ఒక ఆవు ఉంటుంది. ఆవు ఆవు వెంట రజనీకాంత్కు షూట్ చేస్తుంది అనుకుంటారన్నమాట అందరు పబ్లిక్. ఇక్కడ ఏం జరిగినా ఎవరు రావద్దు, ఆమెకు నాకు మధ్య సంబంధం గొడవ ఉంటే ఆమెను ఉంటే నేను ఉంటా అని రజనీకాంత్ అంటాడు. ఈ విషయం విన్న ఆవు జర రజనీకాంత్ షూట్ చేయడానికి వస్తుందని గమనించి ఆవు మన రమ్యకృష్ణ పొడవడానికి వస్తుంది అన్నమాట. ఆవు పొడవడానికి వస్తే దగ్గర వచ్చేసరికి ఈ రమ్యకృష్ణ చూసుకోదన్నమాట. ఎంటకెళ్ళి వచ్చి ఇట్లా రజనీకాంత్ బాణం ఒక త్రిశూలం వేస్తారన్నమాట. ఆవు దగ్గర రజనీకాంత్ దగ్గర ఆవు రమ్యకృష్ణ దగ్గరికి పొడవడానికి దగ్గరికి రాగానే మన రజనీకాంత్ త్రిశూలం వేస్తారన్నమాట. రమ్యకృష్ణ వెనకాల ఆవు అక్కడ ఆగిపోతుంది. అప్పుడు చూసి రమ్యకృష్ణ అంటది, డైలాగ్ ఎట్లుంటుంది అంటే, నువ్వు ఎంతో మంచివి, నిన్ను ఎంతో నాశనం చేయాలనుకున్నా, నీ బిడ్డ జీవితం నాశనం చేయాలనుకుంటున్నా, ఆయన ఈ సందర్భంలో కూడా నన్ను ప్రాణాలను కాపాడినావు, నువ్వు దేవునివని నవ్వుకుంటూ చెప్పి నువ్వు దేవునివని నవ్వుకుంటూ చెప్పి నేను అందరూ అంటే ఆడదని అనుకున్నావా, ముందు అందరూ మారిపోయింది అనుకున్నట్టు మాట్లాడుతుంది. నువ్వు చెప్పినట్టు వినడానికి నేను ఇంటి ఆడపిల్ల, ఇంటి పని మనిషి అనుకున్నావా, నువ్వు పెట్టిన ప్రాణభిక్ష కంటే చావడం మేలు అని గంతును కాల్చుకుంటుంది ఆమెనే. ఈ జన్మలో పగ సాధించుకోలేని మీద వచ్చే జన్మలో ఖచ్చితంగా పగ సాధిస్తానని చెప్పే సెంటిమెంట్ డైలాగ్స్ అనేవి ఖతర్నాక్ ఉంటాయండి సినిమాలో. రమ్యకృష్ణకు రజనీకాంత్ మధ్య లోపల మొత్తానికైతే రమ్యకృష్ణ చనిపోతుంది. అప్పుడు రజనీకాంత్ కొట్టే డైలాగ్ ఏంటంటే, అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడి ఆడేది సుఖపడిన చరిత్ర లేదని అంటారనమాట. అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడి ఆడది సుఖపడిన చరిత్ర లేదు. సో ఆడపిల్ల అంటే అనుక మర్యాద గౌరవము అందరికి ఇచ్చిపుచ్చుకోవాలండి. ఇది ఎవరైనా సరే, మగవాళ్ళైనా సరే, ఆడవాళ్ళైనా సరే మనం ఒకరికి గౌరవిస్తే ఇంకొకరు ఆటోమేటిక్గా మనం గౌరవిస్తారు. కాబట్టి సో సమాజంలో ఏంటంటే మనిషి సంఘజీవి, ఒక వ్యక్తి జీవనం కష్టం కాబట్టి మనం వేసుకున్న దుస్తులు వేసుకుంటామని దాని వెనకాల ఎంతోమంది శ్రమ ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఆడపిల్లల విషయానికి వస్తే అనుక అనేది ఉండాలండి. సౌందర్యకు జర కోపము, డబ్బు, గౌరవము, ప్రేమించిన వ్యక్తిని గౌరవం ఇవ్వకపోవడము, ఇవన్నీ చూసి లాస్ట్కు ఆమెనే జీవితం నాశనం చేసుకుంటుంది. సినిమా నరసింహ అంటే ఖచ్చితంగా చూడండి. సినిమా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా ఛానల్ లైక్ చేయండి అండి.